సీరియల్ హీరోయిన్ రంభ వాట్సాప్ లో ఫోటో పెడితే లైక్ చేయనిదంటే కోపం వస్తుంది. సోషల్ మీడియాలో భార్యని వదిలేసి వేరే వాళ్ళని ఫాలో అయితే కోపం రాదా? అలా ఒక నటికి జరిగింది. రంభ తన భర్త ఏం చేశాడో తాను ఏం చేసిందో చెప్పింది. 90s లా నటి రంభ ఇప్పుడు సినిమాలకి దూరంగా కుటుంబ జీవితంలో బిజీగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది. సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట. ఎందుకంటే తమన్నా పేరు చెప్పింది. రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని రంభ అడిగిందట. కానీ ఆయన తమన్నా భాటియాని ఫాలో అయ్యాడట. దాంతో రంభకి బాధ కలిగిందంట. అందుకే ఇప్పటికీ తన భర్తని ఫాలో కావట్లేదట. ముందు నన్ను ఫాలో అవ్వు అని రంభ అన్నారట. కానీ భర్త వినలేదట. అందుకే సోషల్ మీడియా ఖాతాలో భర్తని ఫాలో కావట్లేదట. తమన్నా నచ్చిందా అని జనాలు తప్పుగా అనుకుంటారని తన మాటలను సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు. నాకు సంతోషమే, కానీ భార్యగా నాకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా అని అంది. రంభ మాటలు విన్న నెటిజన్లు చాలా కామెంట్స్ పెట్టారు. చాలా మంది మేమంతా భర్తల అకౌంట్ ఫాలో కావట్లేదని అన్నారు. ప్రేమించే వారు తమ జంటకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అని కొంతమంది అన్నారు. రంభ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది. 2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తుంది. సీరియల్ హీరోయిన్ రంభ వాట్సాప్ లో ఫోటో పెడితే లైక్ చేయనిదంటే కోపం వస్తుంది. సోషల్ మీడియాలో భార్యని వదిలేసి వేరే వాళ్ళని ఫాలో అయితే కోపం రాదా? అలా ఒక నటికి జరిగింది. రంభ తన భర్త ఏం చేశాడో తాను ఏం చేసిందో చెప్పింది. 90s లా నటి రంభ ఇప్పుడు సినిమాలకి దూరంగా కుటుంబ జీవితంలో బిజీగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది. సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట. ఎందుకంటే తమన్నా పేరు చెప్పింది. రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని రంభ అడిగిందట. కానీ ఆయన తమన్నా భాటియాని ఫాలో అయ్యాడట. దాంతో రంభకి బాధ కలిగిందంట. అందుకే ఇప్పటికీ తన భర్తని ఫాలో కావట్లేదట. ముందు నన్ను ఫాలో అవ్వు అని రంభ అన్నారట. కానీ భర్త వినలేదట. అందుకే సోషల్ మీడియా ఖాతాలో భర్తని ఫాలో కావట్లేదట. తమన్నా నచ్చిందా అని జనాలు తప్పుగా అనుకుంటారని తన మాటలను సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు. నాకు సంతోషమే, కానీ భార్యగా నాకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా అని అంది. రంభ మాటలు విన్న నెటిజన్లు చాలా కామెంట్స్ పెట్టారు. చాలా మంది మేమంతా భర్తల అకౌంట్ ఫాలో కావట్లేదని అన్నారు. ప్రేమించే వారు తమ జంటకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అని కొంతమంది అన్నారు. రంభ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది. 2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తుంది. సీరియల్ హీరోయిన్ రంభ వాట్సాప్ లో ఫోటో పెడితే లైక్ చేయనిదంటే కోపం వస్తుంది. సోషల్ మీడియాలో భార్యని వదిలేసి వేరే వాళ్ళని ఫాలో అయితే కోపం రాదా? అలా ఒక నటికి జరిగింది. రంభ తన భర్త ఏం చేశాడో తాను ఏం చేసిందో చెప్పింది. 90s లా నటి రంభ ఇప్పుడు సినిమాలకి దూరంగా కుటుంబ జీవితంలో బిజీగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది. సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట. ఎందుకంటే తమన్నా పేరు చెప్పింది. రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని రంభ అడిగిందట. కానీ ఆయన తమన్నా భాటియాని ఫాలో అయ్యాడట. దాంతో రంభకి బాధ కలిగిందంట. అందుకే ఇప్పటికీ తన భర్తని ఫాలో కావట్లేదట. ముందు నన్ను ఫాలో అవ్వు అని రంభ అన్నారట. కానీ భర్త వినలేదట. అందుకే సోషల్ మీడియా ఖాతాలో భర్తని ఫాలో కావట్లేదట. తమన్నా నచ్చిందా అని జనాలు తప్పుగా అనుకుంటారని తన మాటలను సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు. నాకు సంతోషమే, కానీ భార్యగా నాకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా అని అంది. రంభ మాటలు విన్న నెటిజన్లు చాలా కామెంట్స్ పెట్టారు. చాలా మంది మేమంతా భర్తల అకౌంట్ ఫాలో కావట్లేదని అన్నారు. ప్రేమించే వారు తమ జంటకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అని కొంతమంది అన్నారు. రంభ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది. 2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తుంది. సీరియల్ హీరోయిన్ రంభ వాట్సాప్ లో ఫోటో పెడితే లైక్ చేయనిదంటే కోపం వస్తుంది.
సోషల్ మీడియాలో భార్యని వదిలేసి వేరే వాళ్ళని ఫాలో అయితే కోపం రాదా? అలా ఒక నటికి జరిగింది. రంభ తన భర్త ఏం చేశాడో, తాను ఏం చేసిందో చెప్పింది. 90s లా నటి రంభ ఇప్పుడు సినిమాలకి దూరంగా కుటుంబ జీవితంలో బిజీగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది. సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట, ఎందుకంటే తమన్నా పేరు చెప్పింది. రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని రంభ అడిగిందట. కానీ ఆయన తమన్నా భాటియాని ఫాలో అయ్యాడట. దాంతో రంభకి బాధ కలిగిందంట. అందుకే ఇప్పటికీ తన భర్తని ఫాలో కావట్లేదట. ముందు నన్ను ఫాలో అవ్వు అని రంభ అన్నారట. కానీ భర్త వినలేదట. అందుకే సోషల్ మీడియా ఖాతాలో భర్తని ఫాలో కావట్లేదట. తమన్నా నచ్చిందా అని జనాలు తప్పుగా అనుకుంటారని తన మాటలను సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు. నాకు సంతోషమే, కానీ భార్యగా నాకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా అని అంది. రంభ మాటలు విన్న నెటిజన్లు చాలా కామెంట్స్ పెట్టారు. చాలా మంది మేమంతా భర్తల అకౌంట్ ఫాలో కావట్లేదని అన్నారు. ప్రేమించే వారు తమ జంటకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అని కొంతమంది అన్నారు. రంభ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది. 2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తుంది. సీరియల్ హీరోయిన్ రంభ వాట్సాప్ లో ఫోటో పెడితే లైక్ చేయనిదంటే కోపం వస్తుంది. సోషల్ మీడియాలో భార్యని వదిలేసి వేరే వాళ్ళని ఫాలో అయితే కోపం రాదా? అలా ఒక నటికి జరిగింది. రంభ తన భర్త ఏం చేశాడో, తాను ఏం చేసిందో చెప్పింది. 90s లా నటి రంభ ఇప్పుడు సినిమాలకి దూరంగా కుటుంబ జీవితంలో బిజీగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది. సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట, ఎందుకంటే తమన్నా పేరు చెప్పింది. రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని రంభ అడిగిందట. కానీ ఆయన తమన్నా భాటియాని ఫాలో అయ్యాడట. దాంతో రంభకి బాధ కలిగిందంట. అందుకే ఇప్పటికీ తన భర్తని ఫాలో కావట్లేదట. ముందు నన్ను ఫాలో అవ్వు అని రంభ అన్నారట. కానీ భర్త వినలేదట. అందుకే సోషల్ మీడియా ఖాతాలో భర్తని ఫాలో కావట్లేదట. తమన్నా నచ్చిందా అని జనాలు తప్పుగా అనుకుంటారని తన మాటలను సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు. నాకు సంతోషమే, కానీ భార్యగా నాకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా అని అంది. రంభ మాటలు విన్న నెటిజన్లు చాలా కామెంట్స్ పెట్టారు. చాలా మంది మేమంతా భర్తల అకౌంట్ ఫాలో కావట్లేదని అన్నారు. ప్రేమించే వారు తమ జంటకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అని కొంతమంది అన్నారు. రంభ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో